విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలలో ప్రోత్సహిస్తూ మోటివేషన్ టోర్నమెంట్లను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయమని గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, రాష్ట్ర పీఈటీ గౌరవ అధ్యక్షుడు ఎస్ సోమేశ్వరరావులు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ శివారు లక్ష్మక్కపల్లిలో ఉన్న శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విజన్ 2లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు స్థానిక సైనిక స్కూల్ నుండి కార్యాలయం వరకు జెండా ఊపి టుకే రన్ను ప్రారంభించారు. అదేవిధంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా క్రికెట్, వాలీబాల్ క్రీడలను వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ క్రీడలు 3 రోజులు కొనసాగుతాయని వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి తెలిపారు. గెలుపొందిన విజేతలకు త్వరలోనే ప్రముఖుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా సుమారు 3 లక్షల రూపాయల విలువైన క్రీడా సామాగ్రిని ఆయా పాఠశాలలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంయో ఉదయ్ భాస్కర్, ఎంఎనో రవికుమార్, శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ కమిటీ ప్రధాన కార్యదర్శి పోరెడ్డి మల్లేశం, కోశాధికారి గంప ఆంజనేయులు, ముఖ్య సలహాదారులు చంటి, సభ్యులు సర్వే సత్యనారాయణ, చంద్రశేఖర్, మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎర్ర పురుషోత్తం, సాయిని మహేష్, ఆకుల సుధాకర్, శ్రీరాములు, సత్యనారాయణ, పురుషోత్తం, సిహెచ్ రమేష్, వెంకటేష్, బ్రహ్మారెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, గంగాధర్, కోల భాస్కర్, హనుమంత్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రేయోభిలాషి ట్రస్ట్ యొక్క కార్యక్రమాల గురించి ఇదివరకు చాలా మంది ఇప్పుడు కంటిన్యూగా చెప్పడం జరిగింది. విద్యార్థులందరూ కూడా కొంచెం ఫేస్ డల్ అయిపోయింది, అలసిపోయారు, విని ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. అందుకే ఓన్లీ 2 minutes, ఓన్లీ 2 or 3 minutes. జనరల్గా ఎవరికైనా ఏముంటుంది, స్టూడెంట్స్ అందరికీ ఏముంటుంది, స్పీచ్లు వినాలంటే బోర్ కొడుతుందా? ఫీల్ బోర్, 100% బోర్ కొడుతుంది. ఇప్పుడు మీరు పిల్లలందరూ కూడా ఏం చేస్తారు, గేమ్స్ ఆడాలనే ఉత్సాహంతో మీరు వస్తారు. ఇక్కడ ఆల్రెడీ 1 hour కూర్చోబెట్టి చెప్తే ఏమవుతుంది, అంత ఫేస్ డల్ ఇంకెంతసేపు చెప్తారనే ఫీలింగ్ మీలో ఉంటుంది. ఓకే, ఓన్లీ 2 minutes. జస్ట్ ఏం లేదు, ఈ యొక్క శ్రేయోభిలాషి ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాల్లో భాగంగా మీకు జనరల్గా కార్యక్రమాల గురించి అందరూ చెప్పడం జరిగింది. మీ అందరికీ స్పోర్ట్స్ మీట్ పెట్టడం అనేది ఒకటి. అదేవిధంగా ఫిబ్రవరిలో మోటివేషన్ క్లాసెస్ అంటే మనం 10th ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ అప్పుడు కొంతమంది బాగా భయపడతా ఉంటారు. అటువంటి మోటివేషన్ క్లాస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈ స్పోర్ట్స్ మీట్స్ లాంటి కార్యక్రమాలు మీ యొక్క బాడీని, ఇమేజ్ను బిల్డప్ చేస్తే, అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు కూడా మీ యొక్క స్పోర్టివ్నెస్ పెంచుతాయి. అంటే ఒక ఆట ఆడితే ఏమవుతుంది, గెలిచినా ఓడినా అయ్యేదేమీ లేదు అనే భావన కలుగుతుంది. కొన్నిసార్లు ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఫీల్ అవుతూ ఉంటారు కదా, 10 నెలల ఎగ్జామ్ ఫెయిల్ అయినా లేకుంటే ఓడిపోయినా ఫీల్ అవుతారు కదా. ఒక స్పోర్టివ్ ఫీలింగ్ అనేది పెంచుతుంది. కాబట్టి అందరు కూడా ఆటలు ఆడాలి. అదేవిధంగా దీంతో పాటు ఇంకా ఇతర కార్యక్రమాలు, ఇప్పుడు మీ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ చెప్పినట్టుగా మన ఇతర కార్యక్రమాలు కూడా వాళ్ళు ప్రతి ఇయర్లో ఒక 6 ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా అగ్రికల్చర్కి సంబంధించి, తర్వాత ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా చేసి ఈ ములుగు మండలంలో చాలా కార్యక్రమాలు. నేను ఎక్కువసేపు మాట్లాడతాను, ఇప్పుడు నేను తొందరగా కంప్లీట్ చేసి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. థ్యాంక్ యూ. నిర్వహించి ఈరోజు విజన్ 7లో భాగంగా విజన్ 2 కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి విష్ణు జగత్ అన్న గారికి, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ సేవా ట్రస్ట్ గారికి మనందరి తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లతో కరతాలు ధ్వనించాలి. స్టాప్ రీచే స్టాప్ ఎట్లుండాలి మీకు తెలుసు కదా. మొత్తం ఈ యొక్క లక్ష్మక్కపల్లి గ్రామం మొత్తం మానవ విధంగా ఉండాలి. రెడీ, 1 2 3 గో. ఓకే థ్యాంక్ యూ. స్టాప్. హౌ విల్ గెట్ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ? అర్థమైందా? సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే వెన్ వీఆర్ ఫిజికల్లీ ఫిట్, జనరల్లీ మెంటల్లీ అలర్ట్. మనం ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడే మెంటల్గా యాక్టివ్ ఉంటాం, అలర్ట్గా ఉంటాం. అంటే మనకు చదువు అవ్వాలంటే కూడా మనకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. కాబట్టి మీరు పాఠశాలకు వెళ్తున్న చదువుకోవడానికి, చదువుతో పాటు విద్యతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే